జీవితాలు లేవా? అలా ముగిసిపోకుండా ఉండాలంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మొట్టమొదటి గ్రహించగలిసింది వృద్ధోపసేవయా విజ్ఞానం అన్నారు. పెద్దల్ని సేవించాలి, మనం పెద్దల్ని సేవించాలి. అత్తమామల్ని చూడాలి అంటే అర్థం నేను ఆడపిల్లలకు చెప్పట్లా, మగపిల్లలకు కూడా చెబుతున్నా. వాళ్ళైనా అత్తమామల్ని చూడాల్సిందే కదా. వీరికి అత్తమామలు వీరైతే వీరికి వారికి అత్తమామలు వారు అవుతారు. ఎవరైతే ఏమండి, ఎవరైనా వృద్ధులే కదా. ఎప్పుడు వియ్యంకుళ్ళు వియ్యపురాళ్ళ వయసు ఇంచుమించు సమానంగానే ఉంటుంది, 2-3 ఏళ్ళు తేడాగా. అంత అత్తమామలు అంటే ఇద్దరికీ వస్తుంది. నేను కేవలం అబ్బాయి తల్లిదండ్రుల గురించి మాట్లాడట్లా, అమ్మాయి తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడుతున్నా. పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకుని చూసుకోవాలి. ఒప్పుకుంటే నలుగురు ఉంటారండి, తప్పే ఉంది. మరింత హడావుడిగా ఉంటుంది ఇల్లు, ధైర్యంగా ఉంటుంది. ఆ ధైర్యం తల్లి ఇస్తుంది, తండ్రి ఇస్తాడు మనకి. ఈవేళ తల్లిని తండ్రిని కోల్పోవడం కంటే ఎక్కువైనటువంటి సంస్కృతిని కోల్పోయాం మనం. వృద్ధుల్ని సేవించేటువంటి సంస్కృతి. మీ కుటుంబంలో ఎందరో అంటే 10 మంది ఉన్నారండి అని చెప్పేటువంటి సంస్కృతి పోయి మీ కుటుంబంలో ఎవరున్నారయ్యా అంటే మా అమ్మ నాన్న ఉన్నారండి, మా అమ్మ వెళ్ళాలా 3వ అంతస్తులో ఉంటుందండి, మా నాన్న మెట్లెక్కలే కింద ఉంటాడండి, ఇద్దరే ఉన్నారండి, అంతే. ఇంకెవరు లేరు ఇక్కడ. ఇందులో ఒకళ్ళు మెట్లెక్కలేరు, వాళ్ళ కింద ఉంటారు, ఇంకోళ్ళు పైన ఉంటారు. అప్పుడప్పుడు వచ్చే పని మనిషి అంతే, ఇంకెవరు రారు అక్కడికి. పిల్లలు ఎక్కడున్నారో హాస్టల్లో ఉన్నారు, పెద్దాళ్ళు ఎక్కడున్నారో ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు. మీరు ఎందుకున్నారు ఇక్కడ పని లేక? పెద్దాళ్ళందరూ ఓల్డేజ్ హోమ్లో ఉంటే, పిల్లలందరూ హాస్టల్లో ఉంటే, ఈ ఇద్దరు మాత్రం ఇక్కడ దేనికండి పని లేక. అందుకే ఇంకేమీ తోచక మళ్ళీ ఉద్యోగాలు మొదలెట్టారు డబ్బులు ఉన్నవాళ్ళు కూడా. ఏమి తోచక ఎందుకు చేస్తున్నామని చాలామందిని అడగండి. మీరు తోచట్లేదు, తోచకపోతే ఉద్యోగం చేస్తావా? దశరథ శతకం చదువుకో, బ్రహ్మాండంగా తోస్తుంది. మంచి పద్యాలు చదువుకోవాలి, ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలి, జపం చేసుకోవాలి, తపం చేసుకోవాలి. ఉద్యోగాలు చేయడం ఏంటంటే పని లేకుండా, అవసరం లేకుండా. ఒక ఉద్యోగం మనం అనవసరంగా చేస్తున్నామంటే నా మాట గుర్తుపెట్టుకోండి. ఇన్ని వేల మంది వింటున్నారు కాబట్టి చెబుతున్నా. ఎవరికి అవసరం లేకపోయినా ఎవరైనా ఒక్క ఉద్యోగం చేసినా కూడా అత్యవసరమైన వ్యక్తి పొట్ట కొట్టినట్టే లెక్క. మనం ఖచ్చితంగా కొట్టినట్టే లెక్క. మనం చేయకూడదండి అలాగా. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. పేదవాళ్ళకు ఉద్యోగాలు లేవు, కడుపు ఎండిపోయి వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ. మనకెందుకండి ఉద్యోగాలు? పల్లెటూళ్ళలో 10 ఎకరాల పొలం ఉంటుంది, మానేసి హైదరాబాద్ వచ్చి ఉద్యోగంలో చేరుతాడు. ఇంతకంటే అడ్డగాడిది ఎవడు లేడు ఇక్కడ. నీ 10 ఎకరాల పొలం ఏం చేసావు? నీ వింజరంపాడులో ఉన్న పొలం సరిపోదా నీకు? దాన్ని చేసుకోలేవా?